నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు మమస వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం పోలింగ్కు గనుల్లో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సిసిసి సింగరేణి ఆఫీసర్ క్లబ్లో కౌంటింగ్కు ఏర్పాట్లు మంచిర్యాల సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విద్యుత్ నియంత్రిక చోరీ కేసులో నిందితుల అరెస్ట్ వీరి నుండి పలు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది అధికారులు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సింగరేణిలోని పెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో 9,149 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు మొత్తం 9,149 ఓటర్లకు శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్ల వద్ద 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ 2 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 2 ఆధార్ పోలింగ్ ఆఫీసర్లను కేటాయించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న సిబ్బందిని సింగరేణి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు వీరందరికీ ఆయా పోలింగ్ కేంద్రాల వివరాలు అందజేసి కేటాయింపులు చేశారు అనంతరం వారికి ఎన్నికల నియమ నిబంధనలు వివరిస్తూ ఎన్నికల సామాగ్రిని అందజేశారు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు అందించారు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో జైపూర్ ఏసీపీ మోహన్ పర్యవేక్షణలో 2 సీఐలు 10 మంది ఎస్ఐలు 150 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలింగ్ ముగిసిన తర్వాత సీసీసీలోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్కు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా లోపలికి వచ్చే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని మంచిర్యాల ఆర్డీఓ రాములు కోరారు ఎన్నికల పోలింగ్ గురించి సిబ్బందికి నియమ నిబంధనలు వివరించినట్లు చెప్పారు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బంది సింగరేణి అధికారులు పాల్గొన్నారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో 158 ఆర్కేపీ ఓసీపీలో 471 కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు కావున ఓటు వినియోగించుకునే కార్మికులు సకాలంలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి వామన్ రావు తెలిపారు కార్మికుల ఎంప్లాయీ గుర్తింపు కార్డు తమ వెంట తీసుకురావాలని సూచించారు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం 5కు ముగుస్తుంది ఓటర్లంతా సకాలంలో వచ్చేసి వారి ఓటర్ హక్కును వినియోగించాల్సిన కోరుతున్నాను అంతేకాకుండా మీరు వచ్చేటప్పుడు తప్పకుండా మీ యొక్క ఎంప్లాయీ ఐడి కార్డు తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఎంప్లాయీ ఐడి కార్డు లేని వాళ్ళను అనుమతించరు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఓటు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడ 158 మంది ఓటర్లు ఉన్నారు ఏరియా హాస్పిటల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 ఏరియా హాస్పిటల్ మంచిర్యాల పట్టణంలో దత్త జయంతి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది దత్త జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మంచిర్యాలలో శ్రీ దత్త జయంతి పర్వదినం వేడుకలు వైభవంగా జరిగాయి మంగళవారం దత్త జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయంతో పాటు పాత మంచిర్యాల అమలివాడ సాయిబాబా ఆలయంకు ఉదయం నుంచి భక్తులు వెళ్లి దత్తాత్రేయుడు సాయిబాబా దర్శనం కోసం బారులు తీరారు వివిధ రకాల పూలు సమర్పించారు దత్తాత్రేయుడిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అన్నప్రసాదం వితరణ చేశారు ఈ ఉత్సవానికి వేల మంది వస్తారు దర్శనానికి కొరకు ఎక్కడెక్కడి నుండో చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వస్తారు
చాలామందికి ఇక్కడ మరో షిరిడీ లాగా అందరూ దర్శనానికి వస్తారు. ఈ సంస్థానం తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. భక్తునికి తృప్తిగా ఉండేట్టుగా దర్శనంలో కూడా అందరికీ అనుకూలంగా సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి 15వ తారీఖు 30వ తారీఖు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. చాలామంది భక్తులు హాజరవుతారు. ఈ దత్త జయంతి ఉత్సవాలకి ఎన్నో సంవత్సరాలు, దాదాపు 33 సంవత్సరాల నుండి వస్తున్నాం మేము. మాకు ఇక్కడ చాలా మంచి మిరాకిలే అనుకుంటాము, ఎందుకంటే అంత నమ్మకంగా ఉంటుంది ఈ దర్శనం చేసుకోవడం వల్ల. జరిగింది అన్న సత్రానికై, అందులో ప్రతి ఒక్కరూ షిరిడీలో కదా కూర్చొని తినే విధంగా నిర్మాణం చేయాలనే ఆలోచనతోటి భవన నిర్మాణానికి వారు ముందుకొచ్చారు. భక్తులందరూ కూడా యథావిధిగా వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి ఆ అన్న సత్రంలో పాల్పంచుకోవాల్సిందిగా మనవి. ఇదంతా మంచిర్యాలలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని భక్తుల అనుగ్రహంతో భక్తులతోటే ఈ టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. మరో షిరిడీగా కూడా ఈ ఆలయం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందిస్తూ తోడ్పడాలని కోరుకుంటూ అందరికీ ఉండాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ సాయిబాబా దేవాలయంలో దత్త జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ దత్త జయంతి పురస్కరించుకొని సాయిబాబా దేవాలయంలో ప్రతి సంవత్సరం నల్ల శంకరయ్య తల్లిదండ్రులు కీర్తిశేషులు నల్ల కోటమ్మ లక్ష్మయ్య జ్ఞాపకార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం దత్తాత్రేయునికి శతకలశాలచే అభిషేకం చేయించడం జరిగిందన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కోలాట నృత్యాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయని భక్తులందరూ హాజరై భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరారు. వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అష్టోత్తర శతకలశాలతోని దత్తాత్రేయ స్వామికి, సాయినాథునికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు నుండి రేపటి వరకు 24 గంటల ఎక్కామ భజన కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాల నుండి నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లశంకర్ గారు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం కోలాటం, భజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి వేడుకల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ 60 ఫీట్ల రోడ్డు గురించి దాదాపు గడిచిన సంవత్సరం నుంచి అంతా పెండింగ్ ఉన్నది. మొదలుపెట్టి విడిచిపెట్టింది. కాబట్టి చాలా మున్సిపల్ కమిషనర్ అధికారులను, మిషన్ భగీరథ వాళ్ళను, మున్సిపల్ ఇంజనీర్ అందరూ గురించి మాట్లాడి చేసి సోమవారం లోపల పని స్టార్ట్ అయ్యి కరెక్ట్ మీకు జనవరి 31 నడుస్తాం. హమాలివాడ భక్త ఆంజనేయ స్వామి షిరిడి దేవాలయం 11 సంవత్సరాలు అయితే నిర్మించి, దీనిలో భాగంగా ఈ రోజున దత్త జయంతి సందర్భంగా మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే గారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏది తూచ తప్పకుండా జరిపించడం జరుగుతుంది ట్రస్ట్ ద్వారా. అందరూ కూడా భక్తులు మధ్యాహ్నం భోజనం ఉన్నది, సాయంత్రము కోలాట కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అలాగే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో బాగుండాలి, పాడి పంటలు వండాలని కోరుకుంటున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగిపోయి సింగరేణి అభివృద్ధి కుంటుపడిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ అభివృద్ధి కుంటుపడిందని, సింగరేణిలో అనవసరపు రాజకీయ జోక్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కలుగజేసుకోబోదని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పుకై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన విధంగా సింగరేణిలో సైతం మార్పుకై బుధవారం జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గడియారం గుర్తుకు కార్మిక వర్గం ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆలోచించుకొని క్వశ్చన్ కూడా మీరు ఇప్పుడు ఈ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ రావాలి. మేము
గత 3 దశాబ్దాల నుండి సూపర్ స్పెషాలిటీస్ అంటాను సార్. కాకుంటే నువ్వు చెప్పిన విషయం 100% కరెక్ట్. నేను మాటిస్తున్నా, ఇటు సైడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాకుంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని పోస్ట్ చేపిస్తాను. ఎక్కువ శాలరీస్ వారికి ఇచ్చి వాళ్ళు ఎందుకంటే అందరు సూపర్ స్పెషాలిటీ అంటే నిజంగానే టాప్ క్లాస్ డాక్టర్ ఉంటారు. ఎక్కడైతే సిటీలో ఉండే ఫెసిలిటీస్ ఎక్కువ సిటీలో ఉంటాడు, కానీ ఏదో ఒక ఇన్సెంటివ్ ఇస్తేనే ఇక్కడికి వస్తాడు, లేకుంటే రాడు. ఎక్కడ ఈ గ్రామాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలంటే ఆ డాక్టర్స్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఆ ఆలోచన లేకుంటే కష్టమైంది. సో మేము యాజమాన్యం కూడా ఇదే కోరుతాం. ఈ సింగరేణి సంస్థ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి కార్మికులు చూసుకునే బాధ్యత సింగరేణి సంస్థది ఉన్నది. డెఫినెట్లీ మేము దీంట్లో జోక్యం చేసుకొని కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేసి సమస్యలు పరిష్కరించిన హెచ్ఎంఎస్ యూనియన్ను గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని ఆ యూనియన్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు తిప్పారపు సారయ్య కార్మికులను కోరారు. ఎన్నికల సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా ఉండి అనేక హక్కులు పోగొట్టారని ఆరోపించారు. టీబీజీకేఎస్ నాయకులు గుర్తింపు సంఘం హోదాలో కార్మికుల సమస్యలు పక్కనబెట్టి పైరవిలకే పరిమితమయ్యారని విమర్శించారు. 3 యూనియన్లు గెలిచి కార్మికులకు చేసిందేమీ లేదని, ప్రైవేటీకరణను తీసుకువచ్చిన ఈ సంఘాలకు కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అధికారం కోసం ఆయా సంఘాల నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గనులను బ్రాందీ షాపులు, బార్ షాపులుగా మార్చి పెద్ద ఎత్తున మందు పంచుతున్నారని ఆరోపించారు. తాము సింగరేణి కార్మికుల హక్కులు, సమస్యలపై పోరాటాలు చేసినట్లు చెప్పారు. హక్కుల కోసం పోరాడుతున్న హెచ్ఎంఎస్కు కార్మికులు అండగా ఉండి ఎన్నికల ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ రెడ్డి, మీసా కొమరయ్య, మేడి పెద్దన్న, దుర్గం లక్ష్మణ్, పల్లె క్రాంతికుమార్, అశోక్, రాజేంద్ర ప్రసాద్, సందీప్, నాముల శ్రీనివాస్, సాయికృష్ణ, సత్యవర్మ, నోముల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలంలో సింగరేణిలో అప్రకృత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉన్నది. నూతన స్టాండింగ్ ఆర్డర్ పేరుతో కార్మికుల వేధింపులకు సస్పెండ్లు, ఛార్జ్షీట్లు, పెండింగ్ ఇంక్వైరీలు, డిస్మిస్లు, షిఫ్ట్ చేంజీలు, ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈ 2 సంఘాలకు ఓటు అడిగే హక్కు లేదు. అదే సందర్భం లోపల హెచ్ఎంఎస్ మొదటి నుండి కూడా కార్మిక వర్గంతోనే, కార్మిక సమస్యలే తమ ఎజెండాగా, కార్మికుల ఎజెండాగా పోరాటం చేస్తూ వస్తున్నది. అందులో భాగంగానే గత 2021 నవంబర్ 10వ తారీఖు నాడు SRP3 గనిలో 5 కార్మికులు మృత్యువాత పడ్డ సందర్భం లోపల 3 కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చిండ్రు. 2 కార్మికుల పిల్లలకు, వారసులకు ఉద్యోగం ఇవ్వలేదు. వారికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకూడదని చెప్పేసి సింగరేణి యాజమాన్యంతో కేవలం హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు కామ్రేడ్ యాదవ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా అదే ధర్నాలు, రాస్తారోకోలు, చివరికి గత్యంతరం లేక బాయి స్ట్రైక్ పెడదామని పోయి మేము బాయి మీదకి పోయి నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇటు పోలీసులను, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్లను, మన సింగరేణి ఎస్ఎన్పిసిలను ఈ 3 కలిపి మమ్మల్ని అరెస్ట్ చేసి ఈడ్చుకపోయి పోలీస్ స్టేషన్ వేసి అరెస్ట్ చేసినప్పుడు కూడా హెచ్ఎంఎస్ నాయకులు భయపడకుండా, మడమ తిప్పకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని వచ్చి అదే SRP3 దగ్గర టెంట్ వేసుకొని పిడుగులు పడ్డా, వర్షాలు పడ్డా కూడా నిరాహార దీక్ష చేసి సింగరేణి యాజమాన్యానికి ఒక గట్టి సవాల్గా విసినాం. అంతేకాకుండా అదే ఆగస్టు 1వ తారీఖు నుండి దహేగాం నుండి శ్రీరాంపూర్ జీ ఆఫీస్ వరకు ఈ చనిపోయిన కార్మికులకు, కుటుంబాలకు, వారసులకు పోరాటాలతోనే హక్కులు సాధ్యమని, ప్రభుత్వ అనుబంధ సంఘాలతో కార్మికులకు ఒరిగేదేమీ లేదని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని మందవరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు గాను ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికల్లో కలగజేసుకోబోమని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పి నేడు యూనియన్ ఎన్నికల్లో వారి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారని, గెలిచిన కొద్ది రోజులకే ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించి జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికలు అయిపోగానే 4 రోజుల్లోనే మళ్ళీ సింగరేణి ఎన్నికలు ఉంటాయి. అది మరి మాది పెద్ద యూనియన్, మీరు మాకు సపోర్ట్ చేయాలని అంటారు. తర్వాత మొన్న 14వ తారీఖు దాకా ప్రతికేం ఇది లేదు, 14వ తారీఖు వరకు ఏం చేసిండ్రంటే ఏఐటీసీ, ఐఎన్టీసీ కలిసి పోటీ చేస్తే మంచిగా ఉంటుంది కదా అన్నారు వాళ్ళు. మేమన్నాం ఇది ఒకటే కోర్టు ఉంటుంది, కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండవు. అయితే మీ యూనియన్ రద్దు చేసుకొని మాకు మద్దతు ఇవ్వాలి, లేదా అంటే మా యూనియన్ రద్దు చేసుకొని మీకు మద్దతు ఇవ్వాలి. మేము మీకు ముందే చెప్పినాం మాది ట్రేడ్ యూనియన్ బేస్
కాబట్టి మీరు మాకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆనాడు కూడా మీరు అంగీకరించారు, దాని ప్రకారం మద్దతు ఇవ్వాల్సి. సిఐటియుతోనే సింగరేణి భవిష్యత్తు ఉంటుందని ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ హామీ ఇచ్చారు. సిసిసి న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి గోదారి భాగ్యరాజ్తో కలిసి మాట్లాడారు. కార్మికుల సమస్యలపై సిఐటియు అలుపెరగని పోరాటాలు చేసిందని, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపిస్తే సింగరేణి స్థలాలను గుర్తించి కార్మికులకు 250 గజాల ఇంటి నిర్మాణానికి కేటాయించి 30 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పించేలా కృషి చేస్తామని అన్నారు. తాము అధికారంలో లేకపోయినప్పటికీ కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసినట్లు వివరించారు. సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు చేసి 3 ఇంక్రిమెంట్లు కార్మికులకు సాధించినట్లు చెప్పారు. ఏఐటియుసి, ఐఎన్టీసీలు సింగరేణి సంస్థల్లో ప్రైవేటీకరణ ఆజ్యం పోశారని, తద్వారా సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ పెరిగిపోయిందన్నారు. తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో కమిషన్లు తీసుకునే కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. తాము అధికారంలో లేకుండా యాజమాన్యంతో కొట్లాడి 12 డిమాండ్లు సాధించామని, ఈ ఎన్నికల్లో సిఐటిని గెలిపిస్తే ఇచ్చిన 49 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు బాలాజీ, వెంగళ శ్రీనివాస్, కస్తూరి చంద్రశేఖర్, సాయిల శ్రీనివాస్, పెరక సదానందం, సిరికొండ శ్రీనివాస్, బానేష్, సుధాకర్, వెంకటేష్, రాజయ్య, రాజగోపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ₹1,00,00,000 కూడా రాలేదు. అవన్నీ రాబట్టడంలో ఆ సంఘం ఫెయిల్ అయిపోయింది. ఈ 3 సంఘాలు గెలిచిన కాలంలో మొత్తం సింగరేణిలో పైరవి వ్యవస్థ, లంచగొండి అవినీతి వ్యవస్థ పెద్ద ఎత్తున పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళని ఓడించాలి, సిఐటిని గెలిపించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము గెలిస్తే 2-3 సమస్యలు సాధించి పెడతాం. ముఖ్యంగా సింగరేణిలోని కార్మికులకు అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరుస్తాము. 250 గజాల స్థలము, అట్లాగే 30 లక్షల రూపాయలు సాధిస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. అలాగే 2011 నుంచి రావాల్సినటువంటి పెర్క్స్ పైన, అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిన అమౌంట్ని తిరిగి మేము ఇప్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. అదే సందర్భంలో ఈ ప్రాంతంలో మంచినీరు కావచ్చు, లేకపోతే విద్యా సౌకర్యాలు కావచ్చు, వైద్య సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాల సౌకర్యాల సాధన కోసం 12 రకాల డిమాండ్లను మేము ముందు పెట్టాం. ఆ 12 గ్యారెంటీల్ని సాధించడానికి సిఐటి కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే లోకల్గా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ ఎగ్జామినేషన్ పోయినటువంటి వాళ్ళు కొంతమందికి అన్ఫిట్ అనేటువంటి సర్టిఫికేట్ రాలేదు. ఆ రాకపోవడంతో మళ్ళీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి మైన్లో 20 మంది, 30 మంది, 40 మంది ఈ రకంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా మళ్ళీ రీఎగ్జామినేషన్ చేపించి మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్లు నిజాయితీగా ఇప్పించి వాళ్ళ కుటుంబాల్లోని వారసులకు ఉద్యోగాలు ఇప్పించేటట్టుగా సిఐటి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కార్మికులకు అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి ఏమిటంటే, ఈరోజు సిఐటిని మీరు గెలిపించండి. ఈరోజు ఉదయించే సురుని గుర్తు పైన ఓట్లు వేయండి. ఒక అవకాశం సిఐటి కూడా ఇవ్వండి. ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వ అనుకూల సంఘాలకు అందరికీ ఓట్లు వేసి మోసపోయాము. 1,08,000 ఉద్యోగాల నుంచి 30,000కు వచ్చింది ఉద్యోగుల సంఖ్య. ఈరోజు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి బావులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, మన డబ్బులు పోతూ ఉన్నాయి, మన కనీస సౌకర్యాలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, కనీసం ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి మనం ఉన్నాము. కాబట్టి కార్మిక సోదరులారా, మీరందరూ సిఐటిని గెలిపిస్తే, ఉదయించే సూర్యుని గుర్తుకు ఓట్లు వేస్తే మీ సమస్యల పరిష్కారం కోసం నీతిగా నిజాయితీగా మేము కొట్లాడతామని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెదారి లక్ష్మీపూర్ ఖైరీగూడ గ్రామ శివారులో విద్యుత్ నియంత్రక చోరీ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెదారి లక్ష్మీపూర్ ఖైరీగూడ గ్రామ శివారులో విద్యుత్ నియంత్రిక చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి తెలియాల్సి ఉంది. పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం కేసు నమోదు కాగా వెహికల్ చెకింగ్ చేపట్టిన పోలీసులకు ఉల్లిపిట్ట గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా వారు తిర్యాని ఖైరీగూడలోని విద్యుత్ నియంత్రణకు దొంగతనం చేసి పొదల్లో దాచి ఉంచినట్లు పోలీసులు చెప్పడంతో పోలీసులు ఆ దొంగతనంలో ఉన్న మిగతా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 8 మంది ఒక గ్రూపుగా ఏర్పడి విద్యుత్ వైర్లను దొంగిలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారు. అందులో భాగంగా ఆసిఫాబాద్లో 6, రెబ్బనలో 4, తిర్యానిలో 1, ఈజ్కాంలో 2, కాగజ్ నగర్లో 1, సిర్పూర్లో 2, చింతనపల్లిలో 1 మొత్తం 17 విద్యుత్ నియంత్రికలను దొంగిలించినట్లు నేరం అంగీకరిస్తూ దొంగలించిన నియంత్రికలను కాపర్ వైర్ సుమారు 163 కేజీల వైర్ను ఆసిఫాబాద్లో ఉండే వ్యాపారి కడారి శ్రీధర్కు విక్రయించగా కాగజ్ నగర్లోని షేక్ యాకూబ్కు మిగతా కాపర్ వైర్ను విక్రయించినట్టు నేరం అంగీకరించారు. తిర్యాని పోలీస్ స్టేషన్లో నిన్న జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ విషయంలో నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 8 మంది నేరస్తులు ఈ ముఠాగా ఏర్పడి మన జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐడియల్గా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని థెఫ్ట్ చేసి
దాంట్లో నుంచి ఆయిల్ అవన్నీ కట్ చేసేసి దాన్ని ఇప్పేసిన తర్వాత ఆయిల్ కారిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయల్స్ని తీసుకొని దొంగతనం చేయడం జరిగింది. సుమారుగా మొత్తం 17 కేసులలో వీళ్ళు మొత్తం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు చేయడం జరిగింది. ఈ 8 మంది కలిసి ఈ 8 మంది దీంట్లో కడారి శ్రీధర్, సందీప్ నగర్ ఆసిఫాబాద్, దివిటి పోచయ్య సందీప్ నగర్ ఆసిఫాబాద్, బాణాల శ్రీధర్ సందీప్ నగర్ ఆసిఫాబాద్, ఆత్రం తిరుపతి ఎడవెల్లి ఆఫ్ రెబ్బనే మండల్, షేక్ రహీం సందీప్ నగర్ ఆసిఫాబాద్, బాణాల నగేష్ సందీప్ నగర్ ఆసిఫాబాద్, కమ్మరి మహేష్ ఎడవెల్లి ఆఫ్ రెబ్బన మండల్, కమ్మరి విజయ్ ఎడవెల్లి ఆఫ్ రెబ్బన మండల్. వీళ్ళు 8 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి మొత్తం 17 ట్రాన్స్ఫార్మర్లని దొంగతనం చేయడం జరిగింది. ఈ 17 ఆసిఫాబాద్లో 6, రెబ్బెనాలో 4, తిర్యానీలో 1, ఈజ్గాంలో 2, కాగజ్నగర్ రూరల్ ఏరియాలో 1, తిరుపతిలో 2, చింతలమానపల్లిలో 1, మొత్తం 17 అఫెన్సులకు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీరు షేక్ యాకూబ్ మరియు షేక్ యాకూబ్ అనే కాగజ్నగర్ మండలానికి సంబంధించినటువంటి స్క్రాప్ బిజినెస్ అతనికి, మరియు కడారి శ్రీనివాస్ సందీప్ నగర్ అనే అతనికి ఈ కాయల్స్ని అమ్మడం జరిగింది. అమ్మి వాటిని మళ్ళీ డబ్బులు పంచుకొని ఇవి చేశారు. ఇవన్నీ కలిపి మొత్తం 17 కేసులలో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని మొత్తం ప్రాపర్టీని మొత్తం ఈ రిసీవర్స్ దగ్గర నుండి షేక్ యాకూబ్ మరియు కడారి శ్రీనివాస్ దగ్గర, మరియు మొన్న తిర్యానీలో దొంగతనం చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మొత్తం వీటిని పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 2 మోటార్ సైకిల్స్ మరియు ఆటో, ఈ దొంగతనానికి వాడినటువంటి ఆటో ట్రాలీని కూడా, మరియు వాటి యొక్క పనిముట్లు ఏవైతే ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడానికి పనిముట్లు వాడతారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క సీజు వాల్యూ 163 కేజీల కాపర్ వైలు, ట్రాలీ ఆటో, బైక్స్ 2, మొబైల్ ఫోన్స్ 7, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఈ కాపర్ వైరు కట్ చేయడానికి వాడారో వాటిని కూడా స్వాధీనపరచుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సిసిసి నాస్పూర్కి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగి సీనియర్ కళాకారుడు శ్రీరాముల సమ్మయ్య అలియాస్ డప్పు సమ్మయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కోల్బెల్ట్ ప్రాంత కళాకారులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. సోమవారం రాత్రి హాజీపూర్ మండలం రాంపల్లి గుడిపేట మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం డప్పు సమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సిసిసి ఆదర్శనగర్లోని నివాసం ఉంటున్న సమ్మయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అనేక మంది కళాకారులను తయారు చేసి ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. తన ఇంటి పేరునే డప్పుగా మార్చుకొని తెలంగాణ ఉద్యమంలో పగలనక రాత్రనక అనేక ధూమ్ధామ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. డప్పు వాయిద్యాల కళాకారుడిగా పేరుగాంచిన సమ్మయ్య ప్రతిభను చూసి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం సాధించాడు. సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న ఈ ప్రాంత కళాకారులు, వివిధ పార్టీల నాయకులు, ఆయన స్నేహితులు పెద్ద సంఖ్యలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలివెళ్లారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నింటి పర్యటమయ్యారు. పోస్టుమార్టం అనంతరం సమ్మయ్య మృతదేహాన్ని స్వగ్రామంలో చెన్నూరు మండలం పారుపల్లికి తరలించారు. మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లతో కలిసి ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల నిర్వాహకులకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ అధికారుల బాధ్యత ఉన్నారు.
ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ప్రతి మండలం పరిధిలో తహసీల్దార్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో 2 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు 2 గ్రామాల చొప్పున పర్యటించి ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షెడ్యూల్లో గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ప్రజాపాలన సభలో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి. సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో లేగదూడపై పులిదాడి చేసి గాయపరిచిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాల వద్ద లేగదూడ గొంతు కింది భాగంలో తీవ్ర గాయంతో రోడ్డు పక్కన కనిపించింది. అటుగా వెళ్లే వాహనదారులు గమనించి వీడియోలు తీసి పులి దాడి చేసినట్లు ప్రచారం చేశారు. దీంతో ఈ ప్రాంతంలోని పులి సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీనిపై అధికారులు విచారణ చేసి పులిదాడి చేయలేదని నిర్ధారణకు వచ్చారు. లేగదూడ రోడ్డుపై ఏదైనా ప్రమాదానికి గురై ఉంటుందని లేదా కుక్కలు దాడి చేసి ఉంటాయని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అయ్యప్ప దేవాలయంలో మహామండల పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం అయ్యప్ప దేవాలయంలో ఘనంగా మహామండల పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం నుండి అయ్యప్ప దేవాలయం వరకు అయ్యప్ప స్వామి ఆభరణాలు అయ్యప్ప స్వాములు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఏనుగు అనుకున్నాము, ఏనుగు రాలేదు. గుర్రాలు ఒక 10 గుర్రాలు, 2 ఒంటెలు, అందరూ కూడా రాజకుమారులాగా దాని మీద ప్రయాణం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వర్తించాడు దినేష్ బాబు. సినిమా పక్కిలో జరిగింది. అందుకే రాత్రి పొద్దున ఊరేగింపు సేవ అది బ్రహ్మాండంగా జరిగింది. అసలు ప్రతిసారి కూడా భగవంతుడు ఆ విగ్రహంలోకి వచ్చి ఆశీర్వదించేంత పరిస్థితుల్లో జరుగుతుంది. మరి అలాగే ఆ కార్యక్రమం కూడా నిర్వర్తించుకున్నాం. ఇప్పుడు 7 నుంచి 9, 12 వరకు కూడా లాస్ట్ పూజలు అనుకో. సామాన్యంగా ఈ మండల పూజల్ని దేవుడు వచ్చిపోతాడని మా ఊహ, మా మనసు కూడా అట్లా చెప్తుంటుంటుంది. 2 మండల పూజలు కూడా అలాంటి కార్యక్రమం 26 ఈరోజు రాత్రి 9 గంటలకు అన్నదాన ప్రభులు అయినటువంటి ఇద్దరు రాజాగౌడు, తర్వాత నరసింహగౌడు ఇద్దరు కలిసి ఒక కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈరోజు కూడా బ్రహ్మాండంగా అవుతుంది. ఇది చూసిన వాళ్ళు కనుల విందుగా ఆ సాక్షాత్ అయ్యప్ప స్వామి చూసుకునేంత ఆనందం ఉంటుంది. వాళ్ళ కోరికలు కూడా ఫలించేంత కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దేవాలయానికి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. బాలుడు హరిహర పుత్ర దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క దేవాలయంలో శబరిమల ఎలాగైతే పూజాది కార్యక్రమాలు చేపడుతారో మన గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో కూడా మా పాలక మండలి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం దేవాలయము ఏదైతే మనం మానవుడు కోరుకుంటాడో, ఏ బాధలున్నా ఆ స్వామి తీరుస్తాడనేది ఈ యొక్క దేవాలయానికి అది ఆనవాయితీ ఉన్నది. నిజంగా కూడా అయ్యప్ప స్వామి ప్రతి భక్తుని యొక్క తప్పకుండా తీరుస్తారు. అది ఎన్నో అక్షరాలు కూడా నిరూపణ జరిగింది. అందుకే ఈ దేవాలయానికి చాలా ప్రసిద్ధి చెందకుండా అయ్యప్పను ఒక కొత్త తరాలు సినీ భక్తిలో ఈ యొక్క ఊరేగింపు శోభాయాత్ర చాలా ఘనంగా జరిగింది. దీనిలో వేలాది మంది భక్తులు పాల్గొని ఎంతో ఆనందాలతోటి స్వామి వెంబడి పోయి పురవీధుల గుండా, అలాగే వెంకటేశ్వర స్వామి, అలాగే ఒక శివాలయం కూడా దర్శనం చేసుకుని ఇక్కడికి రా. హైదరాబాద్లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో 2 మృతి చెందారు. హైదరాబాద్లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కరోనా రోగులు మృతి చెందారు. ఇతర రోగుల సమస్యలతో వారు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 40 ఏళ్ల వ్యక్తితో పాటు 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. వీరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు గుర్తించారు. కాగా మరో 3 ఐసోలేషన్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం. పోలింగుకు గనుల్లో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. సిసిసి సింగరేణి ఆఫీసర్ క్లబ్లో కౌంటింగ్కు ఏర్పాట్లు. మంచిర్యాల సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు.
వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం. ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. విద్యుత్ నియంత్రిక చోరీ కేసులో నిందితుల అరెస్ట్. వీరి నుండి పలు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.